తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి రథం సిద్ధం చేశారు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రమసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆర్థిక సహాయంతో 50 లక్షల రూపాయల వ్యయంతో రథాన్ని తయారు చేశారు. ఎంతో కళా నైపుణ్యంతో సాక్షాత్తు అమ్మవారి ఆలయంలా కనిపించే విధంగా రథాన్ని ఎంతో అందంగా తయారు చేయించారు. రేపు ఉదయం దేవి చౌక్ అమ్మవారి ఆలయం వద్ద నుంచి పూజా అధికారులు నిర్వహించి కలశ స్థాపన చేయనున్నారు. గోకవరం గ్రామ పురవీధుల్లో ఘనంగా ఊరేగింపు నిర్వహిస్తామని కంబాల శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే దేవి చౌక్ అమ్మవారికి తమ సొంత నిధులతో బంగారు కిరీటం చేయించామని, త్వరలోనే అమ్మవారికి బంగారు చీర కూడా తయారు చేయించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు శ్రీనివాసరావు. ఈ రథం తయారు చేయడంలో ప్రతి 6 నెలల పాటు తయారు చేయడంలో ప్రతి కొన్ని రోజులకు ఒకసారి ఆయన మెదడులోకి కొత్త కొత్త ఆలోచనలు రావడం, ఆ దేవి అమ్మవారి కాస్మిక్ ఎనర్జీగా విశ్వంలోంచి ఆ శిల్పి మనసులోకి ప్రవేశించి ఎన్నో రకాలైన ఆలోచనలు ప్రతిరోజు చెప్పడం, దానికి నేను నిధులు కేటాయించడం జరిగింది. దానితో ఎంత బాగా జరిగిందంటే కిందనంతా మొదట మహాగణపతి, మధ్యలో కామధేను పూతరాజుతో మొదలయ్యి దానిపైన చిన్న చిన్న సింహాలు, చక్కని కార్వింగ్ తోటి చాలా రకరకాల డిజైన్లు, అలాగే 2 పెద్ద సింహాలు, గున్న ఏనుగులు, అలాగే అమ్మవార్లు చుట్టూ రథం చుట్టూ అమ్మవార్లు ఎంత బాగా వచ్చారంటే చాలా అత్యద్భుతంగా అమ్మవారి చుట్టూ రథం చుట్టూ అమ్మవారు కూడా వచ్చారు. నవదుర్గలు శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రకంఠ, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి, నవదుర్గ, అలాగే ప్రత్యంగిర, వారాహీదేవి, ఇలాగ అమ్మవార్లందరి చుట్టూ చాలా బాగా చేయడం జరిగింది. అవి ఎంత బాగా చేశారంటే చూస్తేనే ఈ అమ్మవారు వారాహి కదా అని తెలిసిపోయే విధంగా ఆమె యొక్క ముట్టి, ఆ యొక్క కూరలు ఎంత బాగా చెక్కారంటే